పాత యాక్టర్లు కొంచెం ఓవర్ యాక్టింగ్ లా మనకు అనిపిస్తుంది. అంటే అది బెస్ట్ యాక్టర్, వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, కానీ అప్పట్లో ఆ ఓవర్ యాక్టింగే నచ్చారు. ఈవెన్ తమిళ్లో కూడా వాళ్ళు దే లైక్ మోర్ మెలో డ్రామా, ఓవర్ యాక్టింగ్. మనకు తెలుగులోకి వచ్చేసరికి ట్రోల్ అవుతారు చూడండి మెడ్రాస్ లో ఇది చెప్పినందుకు. అరే అది కట్ చేసి మన మెడ్రాస్ తెలుగులో అలా ఉండదండి, అంత ఇచ్చారు. అంటే మీ సినిమాలో కూడా కొంచెం ఆ తమిళ్ ఇదే ఉంది, కొంచెం ఫ్లేవరే. అంటే ఒకటండి, అంటే సి ద డైరెక్టర్ ఇస్ తమిళ్, సో న్యాచురలీ ఇట్ విల్ బీ హిజ్ థాట్ ఆఫ్, అంటే అతను పెరిగిన యాక్టర్స్, అతను చూసిన ఓల్డ్ సినిమా మీద బేస్ అయి ఉంటుంది. అది దట్ వన్ పాయింట్ దట్ వీ న్యూ వైల్ మేకింగ్ ద ఫిల్మ్ ఆల్సో. అంటే ఓకే, ఇప్పుడు దుల్కర్ గారు చేసే పర్ఫార్మెన్స్ ఇట్స్ మోర్ లైక్ శివాజీ గణేశన్ గారు, మోర్ లైక్ ఎంఆర్ రాధా గారు, మోర్ లైక్ రాజేష్ గారు, రాదర్ దెన్ మనకు తెలిసిన నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఆ టైమింగ్ లో ఉండదు, ఇంకో టైమింగ్ లో ఉంటుందని వీ న్యూ దట్. అంటే మనం లుంగి పంచలు కట్టం కదండి తెలుగులో, వీళ్ళు పంచలు కట్టరుగా, తమిళియన్సే కడతారు. అవును, వేరే అడ్డపంచి కడతారు. అవును, అవునండి. అది ఒకటి తమిళ్ ఫ్లేవర్, అది కూడా అది మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా, చేయండి. అంటే కాదు, అంటే మెడ్రాస్ లో మనం కూడా అలానే వేసుకునేవాళ్ళం అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చాం. కానీ అంటే అంతలా ఉండదు, మనం మద్రాసులో ఉన్నా కూడా యాక్టర్స్, కానీ అంత పంచలు అంటే పూర్తిగా అట్లా దీనికి మనం ఇదవ్వలేదు. అంతే, టీకే మహాదేవన్ ఆయన పేరు కూడా అక్కడే ఉండింది. సో దట్ వాస్ ఇట్ వాస్ డెఫినెట్లీ టు బి అ స్టోరీ ఇన్ మెడ్రాస్ ఫర్ షూర్.